వెల్కమ్ టు మై ఛానల్. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే సాటర్డే, సో తన్వి బర్త్డే షాపింగ్కి అయితే వెళ్తున్నాము. సో ఈ షాప్ ఎక్కడ, ఏంటి, కలెక్షన్ ఎలా ఉందనేది కంటిన్యూషన్ వ్లాగ్ చూసేయండి. చలో. హలో గైస్, మేము ఇలా రెడీ అయిపోయాము. ఈరోజు సాటర్డే వీకెండ్, తన్వి బర్త్డే వస్తుంది అనమాట. సో వీఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్, తన్వి బర్త్డే షాపింగ్. అక్కడ కుదిరితే అక్కడ వీడియో తీస్తాను డ్రెస్సెస్ షాప్లో. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అక్కడ చూపించేస్తాను. చలో విల్ గో దేర్. అయితే మేము కార్కి ఎదురొచ్చేసి కార్ ఎక్కేసాం అనమాట. ఫర్ షాపింగ్ వెళ్ళే వరకు కొంచెం ఫన్ అనమాట, టైం పాస్. వెల్కమ్ టు మై ఛానల్. నీ ఛానల్? నా ఛానల్. థింక్ వైస్ వర్క్ హార్డ్. నిన్న స్టోరీ టెల్లింగ్ లో చెప్పమంటే స్టోరీ టెల్లింగ్ లో చెప్పలేదు. ఇప్పుడు థింక్ వైజ్ వర్క్ హార్డ్ కొటేషన్స్ చెప్తుంది అనమాట. ఇదైతే మేము జేఎన్టీయూ దగ్గర ఉన్న లిటిల్ ఫ్యాషన్స్ అనే షాప్కి వెళ్తున్నాం అనమాట. సో అక్కడికైతే వచ్చేసాము. అక్కడ ఉన్న కలెక్షన్ అయితే కొన్ని చూపించేస్తాను. యాక్చువల్గా మేము ఎప్పుడు సాహెబ్ అలా దానిలోనే తీసుకుంటాం ఎక్కువ. సో ఇంకెప్పుడు అక్కడే కదా అని వేరే చోట ట్రై చేద్దామని ఇక్కడికైతే వచ్చాము. లిటిల్ ఫ్యాషన్స్ చాలా రీల్స్ చూసాను అనమాట నేను. సో వచ్చాను. కలెక్షన్ అయితే ఉన్నాయి కొన్ని, అవి అయితే బాగున్నాయి. అయితే మీకైతే కొన్ని చూపించేస్తాను, చూసేయండి. కొన్ని అయితే కిడ్స్కే ఉన్నాయి, ఐ మీన్ లెస్ దాన్ 3 years ఉన్నాయి. కొన్ని అయితే 3 to 12, 11 years వరకు ఉన్నాయి. కొన్ని అయితే చాలా బాగున్నాయి, సింపుల్గా ఉన్నాయి కొన్ని. సో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఎవరైనా కొంచెం తక్కువ ప్రైస్లో చూడాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్. బాగానే ఉంది. నేనైతే వీటిలో ఒకటైతే తన్వి బర్త్డేకి అయితే తీసేసుకున్నాను. సో అది అయిపోగానే అది అయ్యేసరికి 1:30 అయింది. ఇక్కడ శ్రీకన్య రెస్టారెంట్కి అయితే వచ్చాము. చూడండి ఎంత రష్ ఉందో. వచ్చైతే చాలాసేపు వెయిట్ చేసామన్నమాట. చాలాసేపు వెయిట్ చేసి ఆ తర్వాత తినడానికి వెళ్ళాము. ఆల్మోస్ట్ 3 అయిపోయింది అనమాట తినడానికి వెళ్ళేసరికి. ఓ మై గాడ్, ఆ 3 అయ్యేసరికి మాకు అసలు ఆకలి లేదనమాట. తన్వికి కొంచెం పెట్టాను, ఇంకా మిగతా వాళ్ళు మేము తినలేదు. అలా వదిలేసి ఇంటికి వచ్చేసాం అనమాట. ఇప్పుడే జస్ట్ టైం ఆల్మోస్ట్ 5:15 అయిందన్నమాట. తన బర్త్డే షాపింగ్ అంతా చేసి వచ్చామన్నమాట. ఏం కొన్నామో అవన్నీ అని మళ్ళీ చూపిస్తాను. ఓకే. హలో, ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. సో పొద్దున్న ఇప్పుడు 10:30కి స్టార్ట్ అయ్యి పాప బర్త్డే షాపింగ్ చేసుకొని ఆ తర్వాత శివ్ వరల్డ్కి వెళ్ళి అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కొన్ని తీసుకొని, కొన్ని అవే కాకుండా కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ తీసుకొని, ఆ ఐటమ్స్ కూడా తీసుకున్నాక అప్పటికే 2 అయిపోతే పాప ఆకలేస్తుందని ఏడిస్తే పాప మళ్ళీ అక్కడి నుంచి తినడానికి వెళ్ళి, సో రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ కూడా తినేసి పాపకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకటి కొని అది కూడా అయిపోయాక ఇంటికి వచ్చాము. సో ఆ టైం మీకు చూపించాను కదా, 5:30 అయింది. సో 5:30 అవ్వగానే మా హస్బెండ్ కొంచెం నెక్స్ట్ వీక్ బర్త్డే అవ్వగానే ట్రిప్కి వెళ్తున్నారు. సో సరే ఎక్కడో జూడియోలో సేల్ ఉందంటే ప్రగతి నగర్ జూడియో, అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30. దారిలో వచ్చేటప్పుడు ఏవో స్నాక్స్ కావాలంటే అవి కూడా కొనుక్కొని ఆల్మోస్ట్ 8 అయిపోయిందనమాట ఇంటికి వచ్చేసరికి. సో 8 అయిపోయింది కదా, పాపం బాగా అలసిపోయేది కదా. సో కొంచెం తినేసి అయితే పడుకుంది ఇప్పుడే. సో పడుకోగానే నేనైతే ఈరోజు బర్త్డే కొన్న ఐటమ్స్ అయితే షేర్ చేయను, బర్త్డే అయిపోయాక షేర్ చేస్తాను. సర్ప్రైజ్ కాబట్టి. నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా బర్త్డే అయిపోయాక షేర్ చేస్తాను. అవి కాకుండా నేను జూడియోలో కొన్న ఐటమ్స్ అండ్ నేను శివ్ వరల్డ్లో కొన్ని ఐటమ్స్ కొన్నాను. దేవుడిది ప్లేట్ అది ఒకటి కొన్నాను. అది కాకుండా ఇంకొక ఐటమ్ కొన్నాను అనమాట. అవి అయితే మీకు చూపించేస్తాను. సో శివ్ వరల్డ్లో నేను కొన్నది ఏంటంటే ఇదనమాట. అది చాలా బరువు ఉందన్నమాట. ఇది ఏంటంటే ఇది స్టడీ టేబుల్ లాగా అనమాట. స్టడీ కాదు, డ్రాయింగ్ చేసుకోవడానికి స్టడీ టేబుల్ కింద కూడా యూజ్ చేయొచ్చు. ఇదిగో ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అనమాట. సో దీని మీద మనం మార్కర్తో రాసుకోవచ్చు. బోర్డ్ లాంటిది అనమాట ఎగ్జాక్ట్గా. చాలా బరువు ఉంది. ఓ మై గాడ్, నేనైతే అస్సలు లేకపోతున్నాను అనమాట, అంత బరువు ఉంది. సో నేనైతే చూపించేస్తాను ఇది ఎలా ఉందో.
దీనికైతే ఒక డస్టర్ అండ్ మార్కర్ వచ్చింది. డస్టర్ అండ్ మార్కర్ కాకుండా ఇది ఇలా అనమాట బోర్డ్. ఇదేమో అడ్జస్టబుల్ అనమాట. ఇవైతే అడ్జస్టబుల్. ఎస్, ఇవైతే 2 స్టాండ్స్, అడ్జస్టబుల్ స్టాండ్స్ అనమాట, కింద పెట్టుకోవడానికి. సో పాపని కింద కూర్చోబెట్టి రాయించవచ్చు అనమాట. ఇదో ఇట్లా ఓపెన్ అవుతుంది. చాలా బరువుగా ఉంది, నేనైతే అస్సలు ఎత్తలేకపోతున్నాను అనమాట. ఇదిగోండి, మీకు ఇలా అర్థమైంది కదా. సో ఇదైతే ఫ్లాట్గా పెట్టుకోవచ్చు, హైట్ లిఫ్ట్ చేసుకోవచ్చు మన. జీరో అయితే ఇదనమాట, కింద ఇలా పెట్టుకోవడానికి. మనం హైట్ ఎంత కావాలంటే అంత లిఫ్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రాసుకోవచ్చు, డ్రాయింగ్ చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. యాక్చువల్గా చిన్న టేబుల్ ఉంది, టేబుల్ మీద పెట్టిన రాయట్లేదు అనమాట, అది యూజ్ చేయట్లేదు. అందుకని ఇది తీసుకోవాల్సి వచ్చింది అనమాట. యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, బట్ కొంచెం క్వాలిటీది కావాలని అనుకుంటున్నాం అనమాట, లాంగ్ యూసేజ్ కాబట్టి. సో మాకైతే ఇది బాగా నచ్చింది. ఇది మాకు 1400 పడింది. అదైతే మేము శివ్ వరల్డ్లో తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అది అయిపోయి ఇంటికి వచ్చి ఒక 5 minutes రెస్ట్ తీసుకొని 5-10 minutes కొంచెం వెంటనే జూడియోకి వెళ్ళిపోయాము. జూడియోలో సేల్ ఉందంటే మనం వదులుతామా? సో అక్కడ సైజెస్ అయితే అన్నీ లేవు, బట్ అబ్బాయిలవి అయితే చాలా వరకే ఉన్నాయి, బాగున్నాయి. కొన్ని ఉన్నాయి అమ్మాయిలవి. సో వాటిలో నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ కొన్ని చూపించేస్తాను. చూడండి, ఫేస్ పొద్దు నుంచి తిరిగి ఉన్నాము. దానికి తోడు హెయిర్ వాష్ చేసుకొని వెళ్ళాను అనమాట. మొత్తం హెయిర్ అంతా స్టిక్కీగా దుమ్ముగా పిచ్చిగా అయ్యింది వచ్చేసరికి. సో చూపిస్తాను. దిస్ ఈజ్ నాకైతే భలే నచ్చినవి. ఈ ప్రైస్కి అయితే సూపర్ అనే చెప్పాలన్నమాట. కొన్నే దొరికాయి, అన్నీ లేవు, బట్ దొరికినవి కొన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. దిస్ ఇస్ మై టీ షర్ట్. ఎలాగో వింటర్ వస్తుంది కదా, కొంచెం థిక్గా హుడీ టైప్లో ఉందన్నమాట. ఐ మీన్ హుడీ లేదు, బట్ ఆ క్లాత్ వింటర్ క్లాత్ అనమాట. అర్థమవుతుంది కదా, జాకెట్ టైప్లో ఉంది, చాలా బాగుంది. ఇది ఎంత తెలుసా? జస్ట్ 299. 299కి ఇంత బాగా వస్తుంటే ఎవరు వదిలేసుకుంటాము? సూపర్ ఉంది కదా, నాకైతే అదిరిపోయి అంత బాగా నచ్చింది అనమాట. అది సేమ్ అదే ప్యాటర్న్లో వన్ మోర్ సేమ్ 299 సేమ్ టీ షర్ట్, ఈ గ్రీన్ కలర్, ఇది 299. చాలా బాగుంది కదా ఈ ప్రైస్కి, అద్దరిపోలా. వెస్ట్ 299 ఎంత బాగుంది కదా. ఇవి కాకుండా మా హస్బెండ్ కొన్ని తీసుకున్నారు, అవన్నమాట ఇవి. ఇది దీని మీద ప్రైస్ లేదే, ఇది 399 ఎంఆర్పి ఉంది. సో బిల్ ఇక్కడెక్కడో పెట్టేశారో కనిపించట్లేదు, చూడాలి నేను. 399 ఉంది కాబట్టి ఇది ఎంఆర్పి మీద కొంచెం తక్కువే ఉంది. సో ఈ 399 అంటే ఆల్మోస్ట్ 300 299 ఎంతో ఉంది. ఒక్క నిమిషం, ఐ సెర్చ్ ఫర్ బిల్. ఎక్కడ బిల్ పాడేశారు? యాక్చువల్గా జూడియో బిల్ ఎక్కడో పాడేశారు, చూస్తాను ఒక నిమిషం. ఇదైతే 399 ఎంఆర్పి ఉంది, నాకు తెలిసి ఇది కూడా 299 300 అలా పడింది అనుకుంటా. ఈ బిల్ ఎక్కడో పాడేశారు ఈ హడావిల్లో. ఇప్పుడే వచ్చారు, వచ్చి రాగానే వీళ్ళు ఆగరు కదా, బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు మా హస్బెండ్. సో బిల్ ఎక్కడ పడేశారో నాకు కనపడలేదు, బట్ ఇదైతే 300 ఎంతో పడింది. అమ్మాయిలు అయితే స్టిక్ చేశారు అక్కడ ట్యాగ్, ఇక్కడైతే లేవు దీని మీద ఉన్న ఎంఆర్పి. సో వాటి మీద ఎంత తగ్గిందో నాకు తెలియదు. యాక్చువల్గా అక్కడ క్యూ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. నేను పాపతో నించోలేక నేను బయటకు వచ్చేసాను. సో ఇదైతే 499 ఎంఆర్పి ఉంది, ఇదైతే 300 అలా పడింది. 300 షార్ట్.
ఇది 399 ఉంది, కాకపోతే ఇది 300 ఎంతో పడింది. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే ఐడియా లేదు నాకు. సో బికాజ్ ఇవన్నీ కలిపి మాకు 2000 అలా పడ్డాయి అనమాట. ఈ షర్ట్స్ అన్నీ కలిపి ఈ అన్నిట్లో ఇదే కొంచెం ఎక్కువ అనమాట. మా హస్బెండ్ ప్రైస్ చూడకుండా తీసేసుకున్నారు. సో యా, ఇది ఒక్కటే 699 పడింది అనమాట. కానీ బాగుంది షర్ట్, మీకు కనిపిస్తుందా? హోల్స్ షర్ట్ ఉంటుంది కదా, అదనమాట ఇది. సో ఇది ఒక్కటే కొంచెం ఎక్కువ ప్రైస్ పడింది, మిగతావన్నీ 299 399 అలా పడ్డాయి అన్నమాట. సో ఇవి మేమైతే జూడియోలో షాపింగ్ చేసినవి. నావి 2 షర్ట్స్, ఆయనవి 3 షర్ట్స్, ఒక షార్ట్, ఇవన్నీ కలిపి మాకు 2000 పడ్డాయి అన్నమాట అంతే. కానీ ఫుల్ సేల్ ఉందనుకుంటా, అస్సలు ఖాళీ లేరు జనం. అసలు బిల్డింగ్ దగ్గరే మాకు ఆల్మోస్ట్ ½ an hour పట్టింది అనమాట. విసుగు వచ్చేసి ఇంకా మేము బయటకు వచ్చి నుంచున్నాము. పాప కూడా చాలా అలసిపోయింది అనమాట. ఇది అనమాట మా వీడియో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఇది మా సాటర్డే వ్లాగ్. సో వీకెండ్ వస్తే ఇలానే ఉంటాయి. అందుకే చెప్తారు బర్త్డేలు వస్తున్నాయి అంటే ముందుగానే షాపింగ్ చేసుకోవాలని. మనమా లాస్ట్ మినిట్ వరకు చేయమే, ఎందుకంటే ఇంకా 3 days ఉందనమాట. పాప బర్త్డే 8th అనమాట. సో లాస్ట్ మినిట్లో పరుగు అన్నీ ఒకటే రోజు అవ్వాలంటే ఎక్కడ అవుతాయి? అప్పటికే మేము ఇంకా చాక్లెట్స్ కొనలేదు, ఇంకా చిన్నవి కొన్ని ఉన్నాయి, అవే చేయలేదు, కేక్ ఆర్డర్ చేయలేదు, ఇంకా ఏం చేయలేదు. అవన్నీ ఎప్పుడు అవుతాయో ఏంటో. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే రోజు అయిపోతుంది, కానీ దాట్స్ ఇట్ ఫర్ టుడే. సో విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా చేసుకోవచ్చు కదా. ఓకే, బాయ్. విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. గుడ్ నైట్.